హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అదిరేటు రుచులు. ఈరోజు వీడియోలో చాలా సింపుల్ అండ్ టేస్టీగా పుదీనా రైస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఉదయం పూట పిల్లల లంచ్ బాక్సుల్లోకి హడావిడి లేకుండా ఈజీగా 5-10 నిమిషాల్లో చేసేసుకోవచ్చండి. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. ముందుగా రైస్లో కొద్దిగా సాల్ట్ వేసి ఇలా పొడి పొడిలాడేటట్లు ఉడికించుకొని పెట్టుకున్నాను. ఈ రైస్ని కాస్త చల్లార్చుకొని పెట్టుకుందాము. ఇప్పుడు మిక్సీ జార్లోకి ఒక కట్ట, చిన్న కట్ట అయితే ఒక కట్ట పుదీనా ఆకుల్ని ఇలా మంచిగా వాష్ చేసుకుని వేసుకోవాలి. అలాగే ఇందులోకి 3 పచ్చిమిర్చిని కూడా తుంపి వేసుకుందాము. అలాగే 6-7 వెల్లుల్లి రెబ్బలు, అలాగే ఒక 1 ఇంచ్ అల్లం ముక్కను కూడా ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, పుదీనా అనేది కాస్త మెదగలేదు కదా. ఇప్పుడు ఇందులోకి 2 టీ స్పూన్ల వరకు వాటర్ వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకోవాలి. మరీ ఎక్కువగా వాటర్ వేయొద్దండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టేసుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇందులోకి పోపు దినుసులు, శనగపప్పు, మినప్పప్పు, జీరా, ఆవాలు ఇవన్నీ కలిపి 1 టేబుల్ స్పూన్ ఉండేటట్లు వేసుకోవాలి. వీటిని 1 నిమిషం పాటు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలు వేసుకొని పల్లీల్ని కరకరలాడే విధంగా వేయించుకోవాలి. పల్లీలు ఇలా కాస్త వేగిన తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు జీడిపప్పు పలుకులను వేసుకుందాము. జీడిపప్పు తొందరగా వేగిపోతాయి కాబట్టి పల్లీలు కాస్త వేగినాక వేసుకుంటే సరిపోతుంది. ఇలా జీడిపప్పు కూడా మంచిగా వేగిన తర్వాత ఇందులోకి 2 పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా వేసుకొని పచ్చిమిర్చిని కూడా వేయించుకుందాం. ఇప్పుడు పచ్చిమిర్చి వేగిపోయింది కదా, ఇందులోకి 4 ఎండుమిర్చిని కూడా వేసుకొని వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగడానికి ఎక్కువ టైం తీసుకోదు కదా. ఒకసారి ఇలా కలిపేసుకొని ఇందులోకి 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని వేయించుకుందాం. ఇప్పుడు కరివేపాకు కూడా వేయించుకున్న తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్ని ఇందులోకి వేసేసుకోవాలి. ఈ పుదీనా పేస్టు మంచిగా వేగాలండి, లేదంటే రైస్ అనేది అంత బాగోదు. ఇలా ఒక 2 నిమిషాల పాటు ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే మనం ఆల్రెడీ రైస్లో సాల్ట్ వేసి ఉడికించుకున్నాం కాబట్టి కొద్దిగా చూసుకొని వేసుకోండి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం. చూడండి, ఇట్లా పుదీనాలో నుంచి ఇలా ఆయిల్ బయటకు వస్తుంది కదా. ఈ టైంలో మనం ఉడికించి పెట్టుకున్న రైస్ని వేసేసుకొని బాగా రైస్కి పట్టే విధంగా కలుపుకోవాలి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఒక 2 నిమిషాల పాటు కలిపేసుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా కలుపుకోవాల్సిన అవసరం లేదండి. ఇలా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే చాలా సింపుల్గా పిల్లల లంచ్ బాక్సుల్లోకి పుదీనా రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎప్పుడు చేసే మసాలాలు అలా కాకుండా ఒకసారి ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి, పిల్లలకి తప్పకుండా నచ్చుతుంది. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. మరిన్ని రెసిపీస్ కోసం అదిరేటు రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.